నారాయణ. జై జై శ్రీమన్నారాయణ. వేదాంతత్వయ తత్వజ్ఞం మంత్రమంత్రార్థదం గురుం శ్రీమన్నారాయణాచార్య రామానుజ యతిం భజే. జై శ్రీమన్నారాయణ. ప్రియ భాగవతోత్తములారా, భాగవతం మీ అందరికీ బాగా తెలుసు. మనం భగవంతుణ్ణి పొందడానికి చాలా చాలా అద్భుతమైనటువంటి మంచి విషయాలు చెప్పారు. భగవంతుడు మనకు దొరుకుతాడో దొరకడో, అమ్మో అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడు, అతల వితల సుతల తలాతల రసాతల భూలోక భూవర్లోక సువర్లోక మహోలోక జనోలోక తపోలోక సత్యలోక ఈ లోకాలన్నింటినీ పాలించేవాడు. సాక్షాత్తు ఆ శ్రీమన్నారాయణుణ్ణి పొందాలంటే ఎలా ఎలా చాలా సింపుల్గా మనం పొందొచ్చు భగవంతుణ్ణి అంటూ మనకి ఒక అందమైన శ్లోకం చెప్పారు. మీ అందరికీ బాగా వచ్చు, ఒకసారి మనం స్మరించుకుందాం. ఓకే, మొట్టమొదట శ్లోకంలో శ్రవణం కీర్తనం విష్ణో, మీ అందరికీ వచ్చు, మనసులో అనుకోండి. శ్రవణం కీర్తనం విష్ణో స్మరణం పాదసేవనం అర్చనం వందనం దాస్యం సఖ్యమాత్మ నివేదనం. సఖ్యం ఆత్మ నివేదనం. మీ అందరికీ బాగా వచ్చు కదా ఈ శ్లోకం, వినే ఉంటారు. మన ఆచార్యులు పెద్దలు ఎంతోమంది చెప్తూ ఉంటే మనం వినే ఉంటాం. భగవంతుణ్ణి మనం పొందాలి అనుకున్నప్పుడు శ్రవణం. భాగవతంలో పరీక్షిత్ మహారాజు భగవంతుడి యొక్క కళ్యాణ గుణాలని శ్రీసుఖ మహర్షి చెబుతూ ఉంటే శ్రద్ధగా విన్నాడు. శ్రవణం, భగవంతుడి యొక్క కళ్యాణ గుణాలని మనం వినాలి. అందుగురించి మన ఆండాల్ తల్లి కూడా వైయత్తు వాల్వీర్గాళ్ నామం నంపావైక్ సెయ్యం కిరిసైగల్ కేళీరో వినమంటుంది అమ్మ. వినాలి, జస్ట్ లిజన్. సహజంగా మీ అందరికీ తెలుసు, ఇంట్లో టీవీ పెట్టుకుని కొంతమంది ఏదో సినిమా చూస్తూ ఉంటారు, మధ్యలో అడ్వర్టైజ్మెంట్లు వస్తూ ఉంటాయి. అక్కడ చిన్న పిల్లవాడు ఆడుకుంటూ ఉంటాడు. వాడు రోజు ఆడుకుంటూ ఉంటాడు. ఆ టీవీలో అడ్వర్టైజ్మెంట్లు వస్తూ ఉంటాయిగా, అవి విని ఆటోమేటిక్గా వాడికి కొద్ది రోజులకి వాడు కూడా చక్కగా అడ్వర్టైజ్మెంట్లు సూపర్ రింగ్ తలతలలాడే మరింత తెల్లని తెలుపు టక్కని చెప్పేస్తాడు. మనకి స్కూల్లో వెళ్ళినప్పుడు పిల్లలందరికీ కూడా డ్రిల్లింగ్ అని పెట్టి అందులో కొన్ని రైమ్స్ చెప్పిస్తూ ఉంటారు. వీడు చక్కగా ముందు వింటూ ఉంటాడు, వింటూ ఆటోమేటిక్గా నోటికి వచ్చేస్తూ ఉంటాయి. అదే కాదు, మీకు ఒక రహస్యం చెప్తాం, మీరు పాటించాలి. మీరు వంట వండుకుంటున్నప్పుడు సెల్ ఫోన్లోనే చక్కగా అన్నమయ్య కీర్తనని పెట్టండి. నిగమాంత వర్ణిత మనోహర రూప నగరాజ గరుడ శ్రీనారాయణ నారాయణ శ్రీమన్నారాయణ నారాయణ వెంకట నారాయణ. మీరేమీ పాట మీద దృష్టి పెట్టద్దు, మీ వంట మీదే దృష్టి పెట్టండి. లేకపోతే పాట మీద దృష్టి పెట్టారనుకోండి, 3 సార్లు వేసేస్తారు. వంట మీదే దృష్టి పెట్టండి. కానీ అది వింటూ ఉంటే ఒక అన్నమయ్య కీర్తన అయిపోగానే ఇంకోటి వస్తుంది. ముద్దుగారే యశోద
ముంగిట ముత్యము వీడు దిద్దరాని మహిమాల దేవకి సూతుడు ముద్దుగారే యశోదా. కూరగాయలు తరుక్కుంటూ ఉంటారు, చక్కగా మళ్ళీ స్టవ్ దగ్గరికి వెళ్తూ ఉంటారు, మళ్ళీ ఒకసారి ఉడికిందో లేదో ఒకసారి చూసుకుంటారు. ఇది వింటూ 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 ఉండడం వల్ల కొద్ది రోజులకి మీకు అన్నమయ్య కీర్తనలు అలాగా ఆటోమేటిక్గా వచ్చేస్తూ ఉంటాయి. శ్రవణం ది బెస్ట్. భగవంతుడు గురించి వింటే, భగవంతుడి యొక్క కళ్యాణ గుణాల గురించి మనం వింటూ ఉంటే, వాళ్ళ గురించి వీళ్ళ గురించి విన్నాం అనుకోండి, మంచి వ్యక్తుల గురించి వింటే పర్వాలే, చెడ్డ వ్యక్తుల గురించి వింటూ వింటూ ఉంటే మనసు పాడైపోతుంది. చెడు గురించి వింటే ఏమవుతుందో తెలుసా చెప్పమా? ఒక బాగా మసి పట్టి ఉన్న గిన్నెని పొరపాటున మీరు వెళ్ళి ముట్టుకున్నారనుకోండి, ఏమవుతుంది? ఆ మసి మన కొంచెం అంటుకుంటుందా, అంటుకోదా? అలాగే ఒక చెడ్డ వ్యక్తి గురించి మనం వింటూ ఉంటే అతనిలో ఉండే పాపం కాస్త మనకి సెల్ ఫోన్లో షేర్ ఇట్ అంటూ ఉంటారుగా, ఆటోమేటిక్గా మనకి అలా వచ్చేస్తూ ఉంటుంది. నువ్వు పొరపాటున అక్కడ మసి పట్టి ఉన్న గిన్నెని నువ్వు తెలియకుండానే పొరపాటున గబుక్కుని ఏదో పట్టుకున్నావు, అయినా చేతి వేళ్ళకైనా మసి అంటుకుంటుంది. ఎస్ ఆర్ నో? ఎస్, అంటుకుంటుంది. కాబట్టి చెడు వ్యక్తుల గురించి మనకు అక్కర్లేదు. మంచి వ్యక్తుల గురించి, మహాత్ముల గురించి, మహనీయుల గురించి, ఆచార్య పురుషుల గురించి, పూర్వాచార్యులు, బలానా యామునాచార్యుల వారు అబ్బా ఎంత గొప్పగా చేశారు, రామానుజాచార్యుల వారికి 5 ఆచార్యులా, అయ్య బాబోయ్. ఒక ఆచార్యులేమో రామాయణాన్ని కటాక్షించారా, ఒక ఆచార్యులేమో రామానుజుల వారికి సమాశ్రమాలను కటాక్షించారా, అబ్బబ్బబ్బబ్బా అని పెద్దల గురించి, మహనీయుల గురించి వింటూ ఉంటే ఏమవుతుంది అంటే మనలో ఉండేటటువంటి కొన్ని పాపాలు తొలగిపోతూ ఉంటాయి. శ్రవణం ఎంత గొప్పదండి. రెండోది ఏంటి? శ్రవణం. రెండోది ఏంటో చెప్పండి? కీర్తనం. రెండోది వెరీ ఇంపార్టెంట్, కీర్తనం. హాయిగా పాడుకో. చిన్నప్పుడు పెద్దలు ఒక పాట పాడుతూ ఉండేవారు. పాడుకో పాడుకో పాడుతూ చదువుకో, చదువుకో చదువుకో చదువుతూ ఆడుకో, వేదాలు 4 సంగీతమే, వేదాలు 4 సంగీతమే, సంగీతమేదైనా సాధించును స్వరాల వరాల అమోఘం సుమా. పాడుకో పాడుకో పాడుతూ చదువుకో, చదువుకో చదువుకో చదువుతూ ఆడుకో. ఎంత బాగుందండి. చక్కగా కీర్తనం హాయిగా. సహజంగా కొంతమంది భజనలు చేస్తూ ఉంటారు. ఆలయంలోకి వెళ్ళి ప్రతి శనివారం కొంతమంది రామాలయంకి వెళ్తారు, కొంతమంది శుక్రవారం అమ్మవారి ఆలయంకి వెళ్తూ ఉంటారు, కొంతమంది గురువుగారి సన్నిధికి వెళ్తూ ఉంటారు, కూర్చుంటారు. అక్కడ చక్కగా ఒకరు పాడుతూ ఉంటారు, మిగతా వాళ్ళందరూ చెబుతూ ఉంటారు. అంటే 10 మంది కలిసి చేస్తూ ఉంటే భజన చెయ్యాలనిపిస్తూ ఉంటుంది. దాని కీర్తన. పలకండి పలకండి రామనామము, మీరు పలకమంటే మీరు పలకమంటే మీరు పలకమంటే పలకరేమి రామనామము. సరే, వారు చెప్తూ ఉంటాం, మనము చక్కగా హరినారాయణ గోవింద, స్వామీజీ చెప్తుంటే మనం కూడా హరినారాయణ గోవింద, జయనారాయణ గోవింద, మాధవ కేశవ మధుసూదన హరి, మాధవ కేశవ మధుసూదన హరి, శ్రీమన్నారాయణ గోవింద, లక్ష్మీనారాయణ గోవింద,
పాండురంగ గోవింద పండరినాథ గోవింద పాండురంగ గోవింద పండరినాథ గోవింద శ్రీనివాస గోవింద శ్రీ వెంకటేశ గోవింద హరినారాయణ గోవింద జయనారాయణ గోవింద. సరే, స్వామీజీ చెప్తూ ఉంటారు, మనం గురువుగారు చెప్తుంటే మనం అంటూ ఉంటాం. లేదా భజనకి వెళ్ళినప్పుడు అక్కడ భజనలు బాగా పాటలు పాడేవాళ్ళు ఉంటారు కదా, వాళ్ళు చక్కగా చెప్తూ ఉంటారు, మనం తాళం వేస్తూ చప్పట్లు కొడుతూ పాడుతూ ఉంటాం. కీర్తన. సరే, ఒక్కొక్కసారి మనం వెళ్ళలేకపోవచ్చు. మళ్ళీ వచ్చే వారం ఎప్పుడు భజనకి వెళ్తామా అని అప్పటిదాకా ఎదురు చూస్తామా ఏంటి? నువ్వు ఇంట్లో హాయిగా పాడుకో. చక్కగా ఆ స్వామి యొక్క మీకు ఏడుకొండవాడి గోవిందనామాలు ఉన్నాయి కదా, శ్రీనివాస గోవింద శ్రీ వెంకటేశ గోవింద పురాణ పురుష గోవింద పుండరీకాక్ష గోవింద గోవింద హరి గోవింద గోకుల నందన గోవింద పురాణ పురుష గోవింద పుండరీకాక్ష గోవింద. ఓకే. శ్రవణం, కీర్తనం. అయితే కీర్తనం ఏమన్నారు? కీర్తనం. అయితే కీర్తించమన్నారు కదా అని నువ్వు ఎవరిని కీర్తించాలి? ఎవరిని పడితే వాళ్ళని కాదు సుమా. విష్ణు అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడు ఆ భగవంతుడి యొక్క నామాన్ని చక్కగా మనసా వాచ కర్మణ మనం పాడుకుంటూ ఉంటే ముందుకు సాగుతాం. మనం శ్రవణం, కీర్తనం తర్వాత ఏమిటో నెక్స్ట్ ఎపిసోడ్లో చెప్పుకుందాం. మీ అందరికీ కూడా అష్టలక్ష్మీపీఠం నుంచి అమ్మవారి మంగళాశాసనాలు. జై శ్రీమన్నారాయణ, జై జై శ్రీమన్నారాయణ.